ఎన్నో అవమానాలు, ఇంకెన్నో ఆటుపోట్లు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం నుంచి ప్రపంచ ఛాంపియన్ గా అవతరించింది మన తెలుగు బిడ్డ. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది పారిస్ పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజీ. పారిస్ పారాలింపిక్స్ 2024లో మహిళల 400 మీటర్ల T20 ఫైనల్లో సత్తా చాటింది దీప్తి. పారిస్ పారాలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. మణికొండ వెస్టర్న్ ప్లాజా అపార్ట్మెంట్స్ లో జరిగిన స్పోర్ట్స్ కార్నివాల్ కి ముఖ్య అతిథిగా హాజరై టోర్నీని ప్రారంభించింది. తనకి స్పోర్ట్స్ పై ఎలా ఆసక్తి కలిగిందో, కోచ్ తనని ఎలా ప్రోత్సహించారు అన్న దానిపై TV9 తో ప్రత్యేకంగా మాట్లాడారు దీప్తి జీవాంజీ. పిల్లలకు తమ తల్లిదండ్రులు స్పోర్ట్స్ వైపు ప్రోత్సహించాలి అంటున్న దీప్తి జీవాంజీతో మా కరెస్పాండెంట్ జ్యోతి ఫేస్ టు ఫేస్ చూద్దాం. రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి కుటుంబం వాళ్ళది. కానీ తన రూపం, తన మానసిక స్థితి నేపథ్యంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, మరెన్ని అవమానాలు వచ్చినా కూడా అవేమీ పట్టించుకోకుండా విజయం దిశగా ముందుకు దూసుకెళ్ళింది. మారుమూల ప్రాంతం నుంచి ఈరోజు ప్రపంచ ఛాంపియన్షిప్గా మన ముందు ఉంది. తనెవరో కాదు, పారాలింపిక్స్కి సంబంధించినటువంటి ఏదైతే 400 మీటర్ల T20 2024లో బ్రాంజ్ మెడల్ సాధించినటువంటి దీప్తి. అంతేకాకుండా కోచ్ అయినటువంటి రమేష్. ఒకసారి మాట్లాడదాం. దీప్తి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ మా. సో ఎలా అనిపిస్తోంది బ్రాంజ్ మెడల్ సాధించడం? సో నేను బ్రాంజ్ మెడల్ సాధించడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. సో ఎందుకంటే మన 2 తెలుగు రాష్ట్రాలకి ఇది ప్యారాలో ఫస్ట్ మెడల్ కాబట్టి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఓకే. అండ్ చాలామంది మిమ్మల్ని అవహేళన చేశారని చెప్పేసి మేము చాలా ఇంటర్వ్యూస్లో చూసాము. మీ స్టోరీ అంటూ కూడా విన్నాము. ఈరోజు ఒక మారుమూల ప్రాంతం నుంచి బ్రాంజ్ మెడల్ తీసుకొని రావడం, అది కూడా దేశం గర్విస్తోంది మిమ్మల్ని చూసి. ఏం చెప్తారు? చూపిస్తారా బ్రాంజ్ మెడల్? యా. సో నేను అంటే ముందు పారా ఒలింపిక్స్కి వెళ్ళే ముందు నేను చాలా ప్రాక్టీస్ చేశాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం హెల్త్ సపోర్ట్ చేయకపోవడం వల్ల అయినప్పటికీ కూడా నేను బ్రాంజ్ మెడల్ మన దేశానికి నేను తీసుకొచ్చాను. ఏం చెప్తారు ఇప్పుడున్న జనరేషన్కి? ఏం చెప్తారు? సో అంటే నేను చెప్పేది ఒకటంటే, ఇప్పుడు పేరెంట్స్కి చెప్పేది ఒకటే ఏంటంటే, మీ పిల్లల్ని కూడా మీరు వాళ్ళు ఏ రంగంలోకి అయితే వెళ్తారో ఆ రంగంలో కూడా పేరెంట్స్ పంపి ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నాను. నెక్స్ట్ టార్గెట్ ఏంటి దీప్తి? నెక్స్ట్ టార్గెట్ వచ్చే ఒలింపిక్స్లో కూడా మళ్ళీ నేను మన ఇండియాకి, మన దేశానికి నేను గోల్డ్ మెడల్ తీసుకురావాలని నా గోల్. అంటే ఎంత గురువు లేనిది ఏది కూడా సాధ్యం కాదు. ఈ ఆణిముత్యాన్ని మీరు ఎక్కడ పట్టుకున్నారు? ట్రైనింగ్ ఏ విధంగా ఇచ్చారు? ఈరోజు బ్రాంజ్ మెడల్ తీసుకొని వచ్చింది. నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా కొడితే కుంభస్థలానే కొట్టాలన్నట్టు బంగారాన్ని నేను తీసుకొని వచ్చేస్తానని చెప్తున్నారు. బట్ బంగారం లాంటి మనిషి మన ముందు ఈరోజు కనిపిస్తోంది. ఏం చెప్తారు? ఖమ్మంలో జూనియర్ స్టేట్ మీట్ అయినప్పుడు టాలెంట్ చూసి వాళ్ళ పేరెంట్స్ చెప్పడం జరిగింది. సో ఆ విధంగా వాళ్ళు చాలా అగ్రికల్చర్ లేబర్ వాళ్ళ పేరెంట్స్, అంటే బస్సు కిరాయిలు కూడా మేము అఫోర్డ్ చేయలేము అనే పరిస్థితి. సో హైదరాబాద్ తీసుకొచ్చి ట్రైనింగ్ మొదలుపెట్టిన తర్వాత అతను ఇంటర్నేషనల్ లెవెల్లో చేశారు. చాలామంది సపోర్టు, గోపిచంద్ కానీ స్పోర్ట్స్ ఇండియా చాలామంది సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు ఇది వచ్చింది. ఫ్యూచర్లో కూడా అంటే మెయిన్ ఏంటంటే తనకి ఎక్కువ తెలియదు, ఐక్యూ లెవెల్ లెస్ కాబట్టి లిమిటెడ్ తెలుసు. మొత్తానికి ఇది పరిస్థితి. ఒక గ్రేటెడ్ కమ్యూనిటీలో ముఖ్య అతిథిగా దీప్తిని పిలవడం జరిగింది. ఈ నేపథ్యంలో తనను ఎన్నో అవమానాలు, ఎన్నో హేళనలు నేను భరించాను, కానీ అలాంటి వాళ్ళు ఈరోజు వచ్చి నన్ను కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నారు. కనుక ఇంకా రానున్న రోజుల్లో ఖచ్చితంగా నేను గోల్డ్ మెడల్ను సాధించాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. జర్నలిస్ట్ హర్షిత కలిసి జ్యోతి TV9 హైదరాబాద్.